ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. మార్నింగ్ లేచానండి, నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా నిత్య దీపారాధన అయితే చేసుకున్నాను. తులసి కోట దగ్గర చేసుకున్నాను. అలాగే అమ్మవారికి అష్టోత్తరాలు అయితే కుంకుమ పూజతో చేసుకొని చక్కగా అమ్మవారికి ఒక యాపిల్ పెట్టానండి. అంతేని సాయంత్రం అయితే అమ్మవారికి ఉద్వాసం చెప్పేసుకుంటానని చెప్పాను కదా, తిథి ప్రకారం 9 days అయిపోతాయండి. లేదు 9 రాత్రులు గడవాలంటే ఈ రాత్రి ఉంచుకొని రేపు అమ్మవారికి కదపకుండా ఎల్లుండి ఉద్వాసం చెప్పుకోవచ్చు అనమాట. అంటే బుధవారం అలా కూడా చేసుకోవచ్చు. కానీ నేనైతే ఈ రోజుకి తిథి ప్రకారం ఈ రోజుకి 9 days అయిపోతాయి కాబట్టి ఈ రోజే అమ్మవారికి సాయంత్రం అంటే 3:30 నుంచి 4 లోపు ఉద్వాసన అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే సాయంత్రం పూట అమ్మవారికి ఉద్వాసం చెప్పకూడదు అనమాట. ఈ టైం అప్పుడే చెప్పుకోవాలి, ఓకేనా. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత చిన్న మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. గౌతమ్ ఈరోజు డ్యూటీకి వెళ్తున్నాడండి, అందుకోసం వాడి కోసం లంచ్ అయితే వండుతున్నానండి. పప్పుచారు చేశానండి. ఆ తర్వాత బ్రాకలీ కర్రీ అంటే చాలా ఇష్టం వాడికి, అదే ఎక్కువగా నేను వండుతూ ఉంటాను వాడికి. ఆ తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్లు కూడా మేము చేయట్లేదండి పెద్దగా, ఎందుకంటే సమ్మర్ కదా, కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తే ఏదోలాగా అనిపిస్తుంది. అందుకోసం కొంచెం రాగి జావ్ కానీ స్మూతీ కానీ లేదంటే చెద్దన్నం ఉంటుంది కదండి, అదైనా తినేస్తున్నామండి. బ్రేక్ఫాస్ట్లో అయితే చాలా తక్కువగా చేస్తున్నానండి. ఇగోండి ఇదైతే ఫ్రై చేసేస్తున్నానండి ఈ విధంగా. ఆ తర్వాత ఇగోండి గౌతంకి ఓట్స్ అయితే కొంచెం పాల్లో ఉడకబెట్టిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత ఒక బనానా వేసుకున్నానండి, అరటిపండు వేసుకున్నాను. ఈ ప్లేస్లో మనము యాపిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే హెల్దీగా ఉంటుంది, కడుపు కూడా ఫుల్ అవుతుందండి, తొందరగా అరగదనమాట, ఓకేనా. ఆఫీస్కి వెళ్తాడని ఈ స్మూతీ అయితే వాడికి ఇచ్చాను, వాడు తాగేశాడు. ఆ తర్వాత ఇగోండి గౌతంకి అయితే ఇక్కడ బాక్స్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రేపటి నుంచి చిన్న చిన్న మినీ వ్లాగ్స్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సర్వేజన సుఖనో భవంతు.